దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. బంగారానికి గిరాకీ పెరిగింది. అయితే ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగి ఆందోళన కలిగించిన సంగతి తెలిసిందే. గత 3 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈరోజు శాంతించాయి. వరుసగా ధరల పెరుగుకు బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. మహిళలతో సహా ఇతర కొనుగోలుదారులకు ఇదే మంచి అవకాశంగా చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో దేశీయంగా మళ్లీ రేట్లు పెరగవచ్చనే అంచనాలు ఉన్నాయి. పెళ్లిన సీజన్ కావడంతో దేశీయంగా గిరాకీ అధికంగానే ఉంటుంది. దీంతో ధరలు మరింత పెరుగుతాయి తప్ప తగ్గే అవకాశాలే లేవని బులియన్ వర్గాలు అంటున్నాయి. అందుకే ధరలు మళ్లీ పెరగక ముందే కొనుగోలు చేయడం మంచిది. ఈ క్రమంలో ఫిబ్రవరి 23వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో 22-24 క్యారెట్ల బంగారం రేటు, అదేవిధంగా కిలో వెండి ధర ఎంతెంత పలుకుతున్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా 3 రోజుల పాటు పెరిగి ఇవాళ స్వల్ప ఊరట కల్పించాయి. ఈ రోజు పసిడి రేట్లు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రేటు తులం మీద అంటే 10 గ్రాములు 1,59,280 రూపాయల వద్దే ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల తయారీ బంగారం రేటు 10 గ్రాములకు గాను 1,46,000 పలుకుతుంది. అయితే గత 3 రోజుల్లో తులం రేటు ఏకంగా 4,600 పెరిగిన సంగతి తెలిసిందే. ముందు మరింత పెరగవచ్చుననే అంచనాలున్నాయి. కొనుగోలుకు ఇదే మంచి సమయంగా చెప్పవచ్చు. బంగారంతో పాటు వెండి రేటు సైతం శాంతించింది. ఈ రోజు వెండి ధరలు సైతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. క్రితం రోజు కిలో వెండి రేటు 20,000 పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వెండి ధర 2,90,000 స్థాయికి చేరుకుంది. అంతర్జాతీయంగా వెండి ధరలు మళ్లీ భారీగా పెరగడం దేశీయంగా ప్రభావం చూపుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.